తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి సిద్ధమవుతోంది టీడీపీ. ఈ నెల 28న జరగబోతున్న అఖిలపక్ష సమావేశంలో తమ వైఖరిని స్పష్టంగా చెప్పడంతో పాటు కాంగ్రెస్ని ఇరుకునబెట్టే వ్యూహరచనలో మునిగిపోయారు ఆ పార్టీ నేతలందరూ. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఖరిని గమనిస్తూ దానికి అనుగుణంగా తమ స్ట్రాటజీని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తారు తమ్ముళ్ళు. కేంద్ర హోంశాఖ లేఖలతో రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో అఖిలపక్ష హడావుడి కనిపిస్తోంది. టీడీపీ కూడా తన స్టాండ్ను స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చిందని భావిస్తోంది. అయితే 28న జరిగే ఆల్ పార్టీ మీటింగ్లో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎవరెవరిని పంపాలి అనే అంశంపై పార్టీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. హోంశాఖ ఆహ్వానం మేరకు అఖిలపక్ష భేటీకి యనమల రామకృష్ణుడు, కడియం శ్రీహరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోడెల, పయ్యావుల, ఎర్రబెల్లి, మోత్కుపల్లి, దేవేందర్ గౌడ్ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలున్నాయి. దీంతో పాటు ఆల్ పార్టీ మీటింగ్లో అనుసరించాల్సిన వ్యూహంపైన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే షిండే రాసిన లేఖ సారాంశం ఆధారంగా 28న జరిగే మీటింగ్ మొక్కుబడి తంతు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మెజార్టీ నేతలు. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి చెప్పాల్సిన అంశం సూటిగా ఉండాలని భావిస్తున్నారు నేతలు. తెలంగాణకు పార్టీ వ్యతిరేకం కాదంటూ గతంలో ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామనే అంశాన్ని మరోసారి స్పష్టంగా చెప్పాలనేది వారి వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాదు, ఎంతమంది వెళ్లినా ఒకే అభిప్రాయం చెబుతామని ఇప్పటికే పార్టీ సీనియర్ నేత యనమల స్పష్టం చేశారు. మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్ కు వెళ్లే ఇద్దరిని తెలంగాణ వారే ఉంటే పార్టీకి మరింత లాభం చేకూరుతుందని ఓ సీమాంధ్ర నేతే కమెంట్ చేయడం విశేషం. తెలంగాణ విషయంలో ఇప్పటికే చాలా దూరం వచ్చేశామని, ఇప్పుడు ఏమైనా కొర్రీలు పెడితే పరిణామాలు సీరియస్ గా మారుతాయనేది మెజార్టీ సీమాంధ్ర నేతల అభిప్రాయం. అఖిలపక్షంలో టీడీపీ తెలంగాణ అనుకూల వాదనే వినిపిస్తోందని, ఇతర పార్టీలు కూడా బలంగా విశ్వసిస్తున్నాయని అందుకు పొన్నం వ్యాఖ్యలే నిదర్శనమని అంటున్నారు. ఇక ఈ అఖిలపక్ష సమావేశంతో రాజకీయంగా వీలైనంత ఎక్కువ మైలేజ్ పొందేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ను, వైఎస్ఆర్సీపీని ఇరుకున పెట్టడంతో పాటు టీఆర్ఎస్ ను కూడా టార్గెట్ చేసుకునేలా పావులు కదుపుతోంది. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ది లేదని విమర్శిస్తూనే అధికార పార్టీ అభిప్రాయానికి పట్టుపట్టాలని నిర్ణయించుకుంది టీడీపీ. దీంతో పాటు వైఎస్ఆర్సీపీని కూడా వీలైనంత ఎక్కువగా ఈ ఉచ్చులోకి లాగాలనే భావనతో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో తెలంగాణ సెగ తాకలేదు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మరింత బలపడకుండా ఉండేలా ఆల్ పార్టీ మీటింగ్ ను వేదిక చేసుకోవాలని చూస్తోంది టీడీపీ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిలపక్ష విషయంలో వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందనే అంశంపైన దృష్టి సారించింది టీడీపీ. మరోవైపు ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే పార్టీ సీనియర్ల సమావేశంలో అఖిలపక్షానికి వెళ్లే నేతల పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. 28న జరిగే అఖిలపక్షం వేదికగా తిరిగి జవసత్వాలను పెంచుకునేందుకు టీడీపీ తెగ ప్రయత్నం చేస్తోంది. పక్కా వ్యూహంతో వెళ్తే ఖచ్చితంగా పార్టీకి అంతా మంచే జరుగుతుందనే ధీమాతో ఉన్నారు టీడీపీ నేతలు. ఓవైపు అఖిలపక్షంపై పార్టీలో ఈ తరహా చర్చ జరుగుతుండగా మరోవైపు సరికొత్త ప్రతిపాదనలు సైతం తెరపైకి వస్తున్నాయి. వీళ్లు వెళ్లడం కంటే ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు వెళితే బెటర్ అని కొందరు నేతలు వాదిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు అఖిలపక్షానికి వెళితే తెలంగాణపై తాడో పేడో తేల్చుకోవడానికి టీడీపీ అధినేతే రంగంలోకి దిగారని, ప్రజల్లోకి బలంగా వెళుతుందని, ఇది తెలంగాణలో పార్టీకి మరింత మైలేజ్ తెచ్చిపెడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని కొందరు నేతలు భావిస్తున్నారు.